అలా చిన్ని కోసం శివరాంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళిన మాకు తను చిన్ని కాదని తెలుసుకొని ఇక అక్కడి నుంచి మళ్ళీ రోడ్డు బాట పట్టాము. ఎండాకాలం అప్పుడే మొదలైపోయింది, చాలా ఎండలు కొడుతున్నాయి అని చూస్తూ వస్తుండగా మాకొక పాప ఏడుస్తూ కనిపించింది. అన్నా అక్కడ చూడని ఒక పాప ఏడుస్తుంది. అరే పాప పాప ఏమైందిరా, ఎందుకలా ఏడుస్తున్నావు అని చెప్పగానే వాళ్ళ ఇంట్లో నుంచి తెలియకుండా బయటికి వచ్చి తప్పిపోయిందని చెప్పింది. సరే ఏడవకరా పాప, మీ ఇంటికి తీసుకెళ్దాం పదా అని ఆ పాపను మాతో పాటు తీసుకుని తన ఇంటి జాడ కోసం బయలుదేరాము. ఏమైందిరా పాప, ఒక్కోసారి గుర్తు తెచ్చుకో, మీ గల్లీ ఎక్కడో అని చూస్తుండగా ఆ పాప తన ఇంటిని గుర్తుపట్టి వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెడుతూ వెళ్ళింది. ఏంటన్నా మీ పాపేనా? అవునండి మా పాపే. ఏంటన్నా అలా ఎలా వదిలేసారు పాపని రోడ్డు మీద? చూడండి నాన్న లేక ఎంతగానో ఏడుస్తుందో ఆ పాప. అలా ఎవరైనా మిస్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసన్నా, దయచేసి అలా చేయకండి. సో పిల్లలు ఎప్పుడైనా ఇంట్లో చెప్పో ఎక్కడికైనా వెళ్ళండి. అలాగే మీ డాడీ మీకు ఇష్టమైతే ఐ లవ్ యూ డాడీ అని కామెంట్ చేయండి.